వెరీ గుడ్ మార్నింగ్. ముందుగా మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సో రైట్, కమింగ్ టు ద టాపిక్, సైన్స్ 6th to 10th క్లాస్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒక సోదరునిగా చెప్తా ఉన్నా, ఎప్పుడైనా కూడా ఒక స్టూడెంట్ ఒక మినిమం బాధ్యత, అంటే మొదటి బాధ్యత ఏంటి అంటే ఏదైనా క్లాస్ చెప్పేటప్పుడు ఆ క్లాస్ని పూర్తిగా వినడం, ఏదైనా చదివేటప్పుడు అది పూర్తిగా చదవడం అనేది మొట్టమొదటి బాధ్యత అండి. సో ఓకేనా? సో ఆ బాధ్యతను మరవకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. ఏదైనా ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినప్పటికీ కూడా, ఓకేనా? సో సగం చూసి కమెంట్ చేయకండి, మీరు బాధపడకండి, నన్ను బాధ పెట్టకండి దయచేసి, ఓకేనా? సో ఈ వీడియోలో మనం సైన్స్ 6th to 10th క్లాస్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. 6th to 10th క్లాస్లోని ఎవ్రీ లెసన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనం సపరేట్గా రాసి మీకు అందించడం జరుగుతూ ఉంది. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనప్పటికీ మనం బేసిక్గా మొట్టమొదటిగా చేయాల్సింది 6th to 10th క్లాస్ సైన్స్ అండ్ సోషల్ చదవాలండి. 6th to 10th క్లాస్ సైన్స్ అండ్ సోషల్ చదవాలి. సరే, ఇవి చదివితే జాబ్ క్రాక్ చేయొచ్చా వెంటనే అంటే ఇక్కడితోటే ఆపేయొద్దండి. ఈజీగా గవర్నమెంట్ జాబ్ అనేది అంత ఈజీగా రాదు, కష్టపడాలి కదా. సో ఇవి చదివిన తర్వాత మళ్ళీ స్టాండర్డ్ బుక్స్ లేదా స్టాండర్డ్ క్లాసెస్ కనుక చదివితే క్రాక్ చేయొచ్చు. బట్ మనకి మెయిన్గా ఇవి మాత్రం చదవకుండా వెళ్ళకూడదు. ఓకే, సపోజ్ ఇప్పుడు చూడండి, తెలుగులో ఎక్కువగా ఫేమస్ అంటారు ప్రసన్న హరికృష్ణ గారి సైన్స్ బుక్. సో అది ఒక్కటి అంటే ఫస్ట్ అది చదివితే మనకి ఏం అర్థం కాదు యాక్చువల్గా. బట్ ఒకసారి స్కూల్ బుక్స్ చదవాలి. దీన్ని చదివిన తర్వాత దాంతో కంపేర్ చేసుకుంటూ చదివితే అప్పుడు మనకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓన్లీ అది చదివితేనే క్రాక్ అవ్వలేరు, ఓన్లీ అంటే లక్తో క్రాక్ అవ్వచ్చు. ఇక్కడ కూడా అంతే, 6th to 10th క్లాస్ తోటి లక్ తోటి రైల్వే ఎగ్జామ్స్ క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో ఇక్కడే ఆపొద్దు ఎప్పుడు కూడా. అండ్ 70% ఆఫ్ NCERT సిలబస్ అనేది మీకు ఇందులో కవర్ అవుతుంది. ఓకేనా? 70% ఆఫ్ NCERT సిలబస్ అనేది మీకు ఇందులో కవర్ అవుతుంది. డెఫినెట్లీ మీ యొక్క వాల్యుబుల్ టైం సేవ్ అయితే ఖచ్చితంగా అవుతుంది. సో మనకి ఇవల్లో కొనలేనిది, తిరిగి రానిది టైం ఒక్కటే కనుక ఆ టైం అనేది మీకు చాలా సేవ్ అవుతుంది డెఫినెట్లీ. సో ఇక మన ఛానల్లో జీకే, పాలిటీ, కెమిస్ట్రీ, సైన్స్ స్కూల్ లెసన్స్, అరిథమెటిక్, రైల్వే ఎగ్జామ్స్ కోసమే రైల్వే కోర్సెస్ 350 రూపీస్. ఇవన్నీ కూడా 50, 50, 50, 50, 100, 350. సో కొన్ని పోర్షన్స్ కంప్లీట్ అయిపోయాయి, కొన్ని ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాయి. సో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ మీకు అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతోటే తక్కువగా పెట్టడం జరిగింది. మన మెయిన్ అజెండా మనీ ఎర్న్ చేయడమే కాదు, ఓకేనా? సో అది గమనించండి. మీరు ఒకసారి యాప్లో చూడండి, డెఫినెట్లీ తీసుకునే ముందు ఒకసారి యూట్యూబ్లో క్లాసెస్ చూడండి, ఓకేనా? సో ఈ విధంగా ఉంటే మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడ కోర్స్ మీద మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో క్లిక్ చేసినట్లయితే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఒకటి వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. క్లిక్ చేస్తే అక్కడ మీరు పే చేసి చదువుకోవచ్చు. ఏ కోర్సుకి కూడా ప్రింట్ ఆప్షన్ ఉండదు, అది మాత్రం గమనించండి. సో ఇక్కడ చూడండి, 6th క్లాస్ ఇవంతా కూడా 7th క్లాస్, 8th క్లాస్ అండ్ 9th క్లాస్, 10th క్లాస్. ఇందులోనే కింద బయాలజీ బుక్ పెట్టాను. సో ఇక్కడ ఇప్పుడు మనం ఏమేమి ప్రిపేర్ చేసామనంటే 6th క్లాస్ కంప్లీట్లీ అయిపోయిందండి. ఓకే, 7th క్లాస్ కంప్లీట్లీ అయిపోయింది, 8th క్లాస్ కంప్లీట్లీ అయిపోయింది, 9th క్లాస్లో కేవలం ఫిజిక్స్, కెమిస్ట్రీ అయిపోయింది, 10th క్లాస్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అయిపోయిందండి. సో 9th క్లాస్ బయాలజీ ఎప్పుడు వస్తుంది సార్, 10th క్లాస్ బయాలజీ ఎప్పుడు వస్తుంది అంటే పెట్టగానే చదివినట్లే, ఈరోజు పెట్టగానే అన్నీ అయిపోయినాయి సార్, 9th క్లాసే లేదు, 8th క్లాసే లేదు అని చాలామంది అంటూ ఉంటారు. బట్ ఓకే, ఫన్నీ. 9th క్లాస్ అనేది April 15th లోపు మీకు అవైలబిలిటీ ఉంటుంది, ఎందుకంటే టైపింగ్ చేసే వ్యక్తి లేడు. అండ్ 10th క్లాస్ బయాలజీ కూడా మీకు ఎండ్ ఆఫ్ ద మంత్, April ఎండ్ ఆఫ్ ద మంత్ మీకు అవైలబిలిటీ ఉంటుంది. డెఫినెట్లీ బిఫోరే ఉండొచ్చు,
బట్ నేనైతే టైం లేటే చెప్తా ఉన్నా, గమనించండి. సో ఎలా ఉన్నాయి సార్ అంటే, మనం ఇప్పుడు చూసినవన్నీ కూడా ఈ విధంగా రాసామండి. చూడండి అవంతా కూడా ఈ స్పైరల్ బైండింగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ విధంగా రాయడం జరిగింది. నేను చాలా ఇష్టంగా రాశానండి. ఎప్పుడు కూడా గమనించండి, మీరు ఈ లెసన్ చూస్తేనే అర్థమవుతుంది. నేను ఫస్ట్ తెలుగు మీడియం బుక్స్ చదివి తర్వాత ఎన్సీఆర్టీలో ఏమైనా ఎక్స్ట్రా యాడ్ అయినాయి అని చూసి కొన్ని వర్డ్స్ అర్థం కాకపోతే నేను ఇక్కడ పక్కకు రాసుకునేవాడిని. ఈ పక్కకి ఎందుకు రాశాను అంటే, ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నప్పుడు ఎప్పటికైనా మళ్ళీ రాయొచ్చు అని. అది మైండ్లో పెట్టుకోండి ఒకసారి. సో నేను ఏది చేసినా లేట్ అవ్వచ్చు కావచ్చు క్లాసెస్, బట్ హార్ట్ఫుల్గా చేస్తా, 100% సాటిస్ఫై అయ్యేలా మీరు చేస్తా. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది. ఇక చూడండి, ఇది అయస్కాంతాలతో ఆటలు అనే లెసన్. సో ఇదంతా కూడా మనకి తెలుగు మీడియం బుక్లో ఉంటుంది. ఇదంతా కూడా ఎన్సీఆర్టీలో ఉంటుంది. ఎక్స్ట్రా పాయింట్స్ కొన్ని ఉంటాయి డెఫినెట్లీ. సో మీకు ఇప్పటి వరకు మాత్రం 70% కవర్ అయింది. వీలుంటే ఫర్దర్గా ఫ్యూచర్లో మేబీ నెక్స్ట్ ఇయర్ కావచ్చు ఎన్సీఆర్టీలో ఉన్న పాయింట్స్ కూడా యాడ్ చేస్తాను ఇందులో. సో ఈ విధంగా మనం ప్రిపేర్ చేయడం జరిగింది. ఉష్ణము, కొలత, కాంతి, పరావర్తనము, సౌండ్, ధ్వని. నాకు కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ అర్థం కాకపోయినా కానీ నేను గూగుల్ చేసి రాసుకునేవాడినండి. సో అంత కమిట్మెంట్గా చదవాలి ఎప్పుడు కూడా, ఏదైనా నేర్చుకున్నా కానీ. ఓకే, సో నేను ఇది మీకు క్లాసెస్ కోసం ప్రిపేర్ చేసింది యాక్చువల్గా. సో దీని మీద కూడా నేను ఎంత కమిట్మెంట్గా వర్క్ చేయడం జరిగింది. సో ఇవంతా కూడా మనం హ్యాండ్ రిటన్ నోట్స్ మీకు అందరికీ అర్థం కాదు అనే ఆలోచనతో వీటిని ఏం చేయడం జరిగిందంటే, నేను బయట మనీకి టైపింగ్కి ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో వాళ్ళు ఏ విధంగా చేశారంటే, ఇక్కడ చూడండి, మన ఆహారం అనే లెసన్ చాలా అద్భుతంగా వచ్చింది. చాలా హ్యాపీ. ఈ విధంగా ఉంటుంది. వర్షం ఎక్కడి నుండి వస్తుంది, లెసన్ వైజ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఆ లెసన్లో మీరు ఎన్నిసార్లు చదివినా ఇవే ఇంపార్టెంట్ పాయింట్స్ కనిపిస్తాయి. సో మీ టైం అనేది సేవ్ అవుతుంది. ఓకేనా? సో టైం అనేది సేవ్ అవుతుంది. 7th క్లాస్ ఇది కూడా మనకి చలనము, కాలము. నెక్స్ట్ 8th క్లాస్ ఈ విధంగా ఉంటుందండి. ఓకే, 8th క్లాస్. ఎక్కడైనా గ్రామర్ మిస్టేక్స్ ఇట్లా ఉన్నట్లయితే నాకు ఇన్ఫామ్ చేయండి, ఎందుకంటే టైపింగ్లో కొన్నిసార్లు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. డెఫినెట్లీ దాన్ని మళ్ళీ ఒకసారి నేను రీకరెక్ట్ చేస్తాను. 9th క్లాస్ ఈ విధంగా అండి. ఈ 9th క్లాస్ వేరే అతనికి ఇచ్చాను టైపింగ్కి, అతను అవైలబిలిటీ లేకపోవడం వల్ల. సో అతను ఈ విధంగా మనకి టెక్స్ట్ బుక్ ప్రింటింగ్ ఫార్మాట్లో అతను చేశాడు. ఇది 9th క్లాస్. ఇది 8th క్లాస్ బయాలజీ. అండ్ 10th క్లాస్ నేను ఇక్కడ మెయిల్ చేయలేదు, బట్ 10th క్లాస్ ఆల్రెడీ అప్లోడ్ అయ్యింది మీకు. సో ఇవి అన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. సో మీకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఇవి చదవండి. ఇప్పుడు సార్ నేను 6th to 10th క్లాస్ చదివితే సరిపోతుంది అంటే సరిపోదండి. ఇప్పుడు సపోజ్ 6th to 10th క్లాస్ కెమిస్ట్రీ చదవండి. చదివిన తర్వాత నేను సపరేట్గా కెమిస్ట్రీ క్లాసెస్ చేశాను. వండర్ఫుల్ కెమిస్ట్రీ క్లాసెస్ అవి. ఓకే, సో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మోర్ దెన్ ఎనఫ్ అండి, మోర్ దెన్ ఎనఫ్ అది. ఓకేనా? అందులో ఒక 2 లెసన్స్ ఏమో పెండింగ్ ఉన్నాయి, అవి నెక్స్ట్ మంత్కి క్లియర్ అయిపోతుంది. సో ఆ విధంగా చదవాలి. ఇప్పుడు సార్ 6th to 10th క్లాస్ నేను సోషల్ చదివాను సార్, పాలిటీ చదివాను, సరిపోతుందంటే సరిపోదండి. అద్భుతమైన పాలిటీ ఉంది. ఇక్కడనే కాదు, మీరు ఇంకేదైనా ఒకటి స్టాండర్డ్ది చదవాలని చెప్తా ఉన్నా. ఓకేనా? సో నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నేనే పని చేసినా చాలా 100% ఎఫర్ట్ పెట్టే చేస్తా. కొద్దిగా లేట్ అవ్వచ్చు, ఎందుకంటే ఇతర కారణాల వల్ల, జాబ్ ప్లస్ అదర్ వర్క్స్ ఇవన్నిటి వల్ల. సో అర్థం చేసుకోండి. సో ఆ జాబ్ కూడా మేబీ ఇంకొక వితిన్ 1 week 10 days. సో రైట్. సో ఈ విధంగా ఉంటుంది. డెఫినెట్లీ ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. ఆఫర్ మాత్రం డెఫినెట్లీ యూజ్ చేసుకోండి. మేబీ ఈరోజు ఆర్ రేపు క్లోజ్ చేస్తాను. మెయిన్ మన ఎజెండా మనీ మాత్రమే సంపాదించడం కాదు, అది మాత్రం గమనించండి. ఓకేనా? సో బిలో అంటే చాలా పువర్ స్టూడెంట్స్ ఉంటారు, ఎందుకంటే నేను అక్కడి నుండి వచ్చిన ఉన్నాయి. అందరికీ యూజ్ అవ్వాలనే ఆలోచనతోటే జస్ట్ 50, 100 ఈ విధంగానే ఉంటాయి ఎప్పుడు కూడా. ఓకేనా? సో అందరూ ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.